ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మంత్రిని దేవి శ్యామల నవరాత్రులు జనవరి 30వ తారీఖు 2025 గురువారం మాఘ పాడ్యమి నుండి మొదలవుతున్నాయి. ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారం మాఘ నవమితో పూర్తి అవుతున్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే ఈ పూజను గోప్యంగా జరపడం విశేషం. దాని అర్థం ఎవరికి చెప్పకపోవటం అని కాదు. ఆర్భాటాలు లేకుండా అమ్మకు మాత్రమే తెలిసేలా మనసారా యథాశక్తిగా అమ్మను పూజించుకోవటం. ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలోని వీటిని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే చక్కని వాక్కును, జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. పిల్లలకు విద్య, సద్బుద్ధి, సంగీతము, ఉద్యోగము, విజయము లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది. ఈ దేవతల సృష్టి సమయంలోని శ్యామలాదేవిని ప్రధాన మంత్రినిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రినీ దేవి లేదా మతంగీ దేవి అని పిలుస్తారు. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటూ లలితా సహస్రనామాలలో శ్యామలాదేవిని స్మరిస్తారు. ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేసి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా షోడశోపచార పూజ చేయాలి. తరువాత శ్యామలా దండకము, శ్యామలా స్తుతి, శ్యామలాదేవి యొక్క 16 మహిమాన్విత నామాలను కూడా చదువుకోవాలి. షోడశోపచార పూజ అంటే గంధము, దీపం, ధూపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ, నమస్కారం చేయటం. ఇలా శ్యామలాదేవిని మనసారా భక్తితో పూజించుకోవాలి. 9 రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అసలు చెడు మాట్లాడకూడదు. అమ్మ దయతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి మరిన్ని వీడియోస్కి మీ సహకారం అందించండి.